చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అనమాట. సో అది వచ్చేసి మనకి Asus ROG Strix G15 అనమాట. రీసెంట్గా అయితే లాంచ్ చేశారు ఇది వాళ్ళు. సో చాలా కొత్తగా తీసుకొచ్చారని చెప్పాలి. సో దీని గురించి చెప్పాలంటే చాలా మ్యాటర్ అయితే ఉంది. సో ఒక వీడియోలో అన్నీ అయితే చెప్పలేం, కొన్ని రివ్యూ మొత్తం వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్లీ ఎక్కువ లేట్ చేయకుండా బాక్స్ కంటెంట్స్ ఏం వస్తున్నాయి ఫస్ట్లీ చూసాక ఆ తర్వాత ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ఇక బాక్స్ కంటెంట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ మనకి ఫ్లిప్కార్ట్ బాక్స్ అయితే ఇలా కాటన్ బాక్స్ అయితే వస్తుందన్నమాట. బ్రౌన్ కలర్ కాటన్ బాక్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి Asus ROG Strix సిరీస్ ఏదైనా సరే. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి చూసినట్లయితే వావ్, చూడొచ్చు మనకి ల్యాప్టాప్ అనేది ఎలా ఓపెన్ అయిపోతుందో. అండ్ ఇక మనకి ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే పవర్ బ్రిక్ అడాప్టర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 200 వాట్స్ అడాప్టర్ అనమాట. సో దట్ మీకు చాలా ఫాస్ట్గా అయితే మీకు ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ అలానే మనకి పవర్ కార్డ్ ఉంది అండ్ యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ అండ్ వారంటీ గైడ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ ల్యాప్టాప్ ఉందన్నమాట. ల్యాప్టాప్ మీద ఒక చిన్న కవర్ అయితే ఉంది, దాన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. వావ్, ఫస్ట్లీ మనకి ల్యాప్టాప్ చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది, మీరు చూడొచ్చు. సో ల్యాప్టాప్ అనేది Asus ROG Strix G15 అనేది ఎవ్రీథింగ్. సో మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ మనం దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ డిజైన్ విషయానికి వస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ యొక్క పీసెస్ కానీ ల్యాప్టాప్స్ కానీ. ఎస్పెషల్గా ROG Strix సిరీస్, అదే మనకి నిట్రో కానీ ఇవన్నీ అయితే బడ్జెట్లో వచ్చాయి, అంత మనకి గొప్పగా చూడడానికి అయితే ఉండవు. ఫస్ట్లీ మనం డిజైన్ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ROG Strix లోగో అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి చూడడానికి ఇది మనకి లైట్ అయితే వెలుగుతుంది ఇక్కడ. సో వైట్ కలర్ లైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు అంతా చూసినట్లయితే డిజైన్ చిన్నగా ఒక టెక్స్చర్ టైప్ ఉంది కదా, ఈ టెక్స్చర్ టైప్ దాంతో కూడా మనకి రోగ్ అని రాసి ఉంటుంది, ROG అని. అండ్ బాటంలో చూసినట్లయితే ఎయిర్ వెంట్ డిజైన్ లాగా అయితే మనకి కనిపిస్తుంది, ఎయిర్ వెంటిలేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడ చూడొచ్చు ROG అని అయితే ఉంది, ROGది. ఇది వచ్చేసి మనకి ఇంకా ప్రీమియం ల్యాప్టాప్స్ వీళ్ళు తీసుకుంటే ROG Strix సిరీస్లో ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా అయితే వస్తుందన్నమాట. బట్ ఇదంతా రబ్బరైజ్డ్ ఫినిష్, చాలా బాగుంది, చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇక్కడ లోపల చూసినట్టయితే మీకు అన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి అన్నమాట, LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఆన్ చేసినప్పుడు లాక్ అయిందా, క్యాప్స్ లాక్ ఏమున్నా సరే మీకు ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తుంది. లోపల మీకు Asus ROG Strix అనేది మీకు ఇక్కడ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది మీకు టాప్లో ల్యాప్టాప్ చూడడానికి అయితే. అండ్ ఇక అలానే మనకి ఒకసారి మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి చూడొచ్చు, వావ్, చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది మొత్తం టోటల్గా మీకు చూడడానికి. బెజల్స్ ఎవ్రీథింగ్. సో బెజల్స్ గురించి తర్వాత మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనకి డిజైన్ చూడొచ్చు మీకు ఇక్కడ కీబోర్డ్ దగ్గర. సో లోపల కూడా సేమ్ డిజైన్ మనకి ROG అనేది ఇచ్చారన్నమాట. ఇది ఒక చాలా ప్రీమియం లుక్ అయితే తీసుకొస్తుంది ల్యాప్టాప్కి, టు బి ఫ్రాంక్. అండ్ ఇక ఎవ్రీథింగ్ ఇంకా బాటంలో చూసినట్లయితే మనకి చూడొచ్చు, సో 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీకు ఒక ఆడియో ప్లే చేసి అయితే చూపిస్తాను, చూద్దాం. ఒక ఆడియో ప్లే చేసి స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. చూసారు కదా, స్పీకర్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ 2 కూడా మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. ఈచ్ వన్ వచ్చేసి మనకి 1.5 వాట్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. స్టీరియో సపరేషన్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇనీషియల్గా మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ అనేది ఇక్కడ రాసి ఉంది. సో మనకి ఇది 2006లో తీసుకొచ్చారు వీళ్ళు ఈ సిరీస్ అనేది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ MMVI అని కనిపిస్తుంది కదా, ఈ MMVI మీనింగ్ ఏంటంటే 2006 రోమన్ అంకెల్లో మనకి మెన్షన్ చేస్తుంది అన్నమాట ఇది. సో 2006 అని చెప్పేసి మనకి ఇక్కడ నార్మల్గా అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక బాటంలో చూసినట్లయితే ఎవ్రీథింగ్ అంతే. సో ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఫిజికల్ ఓవర్వ్యూ కనుక మనం చూసినట్లయితే బాటంలో మీకు అంతా ఎయిర్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీకు ఎయిర్ అంతా లోపలికి తీసుకుంటుంది. సో దట్ మీకు మదర్ బోర్డ్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఉండవు. అండ్ ఇక మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఫస్ట్లీ సో మనకి ఇక్కడ ఎయిర్ ఎగ్జాస్ట్ అయితే ఉంది, ఒక ఎగ్జాస్ట్ మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి 2 USB Type A పోర్ట్లు అయితే ఉన్నాయి. సో ఇవి కూడా USB 3.2 పోర్ట్స్, Gen 2 పోర్ట్స్ అనమాట. ఇది ఒక మంచి విషయం ఖచ్చితంగా. అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇంకో ఎగ్జాస్ట్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ ఎటువంటి పోర్ట్స్ అయితే మనకి వీళ్ళైతే ఇవ్వలేదు. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి చాలా పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ USB 2.0 పోర్ట్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ యాజ్ వెల్ యాజ్ Type C పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ Type C పోర్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు డిస్ప్లే పోర్ట్, యాజ్ వెల్ యాజ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా సరే మీ దగ్గర ఉన్న డివైసెస్కి ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ HDMI పోర్ట్ అయితే ఒకటి ఉంది. ఒకవేళ మీరు ఈ HDMI పోర్ట్ యూజ్ చేశారంటే మాత్రం ఎక్స్టర్నల్ మానిటర్కి మీకు త్రూ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది, అది మంచి విషయం. మీకు హయ్యర్ FPS అయితే వస్తుందన్నమాట. అదే మీరు లోకల్ ఏదైతే డిస్ప్లే ఉందో ఇక్కడ మీకు కొంచెం FPSలో డిఫరెన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసినట్లయితే ఇక్కడ RJ45 పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి DC ఇన్ అయితే కనిపిస్తుందంట. ఇంకా అలానే మనం చూసినట్లయితే ఇంకో ఎగ్జాస్ట్ అయితే ఉంది. దట్స్ ఇట్. ఇక ఓవరాల్గా మనకి పోర్ట్స్ అయితే అంతే. అండ్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఎటువంటి వెబ్ కెమెరా అయితే ఉండదు. సో దట్ మీకు బెజల్స్ చూడడానికి అయితే చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయి బెజల్స్ అన్నీ కూడా. సో ఓన్లీ బికాస్ ఆఫ్ వెబ్ కెమెరా లేదు కాబట్టి
మీకు బెజల్స్ అయితే తిన్గా ఉన్నాయి. బట్ ఈ రోజుల్లో వెబ్ కెమెరా ఖచ్చితంగా ఇచ్చుంటే ఏంటంటే నవ్వేడేస్ ఆన్లైన్ క్లాసెస్ కానీ యాజ్ వెల్ యాజ్ గేమ్స్ ఆడడంతో పాటు ఇట్లాంటివి కూడా యూజ్ చేసేవాళ్ళు. సో దట్ పెద్దగా ప్రాబ్లం ఉండేదైతే కాదు. బట్ ఎనీవే ఏసూస్ అదైతే స్కిప్ చేసింది, అది ఇచ్చుంటే బాగుండే అయితే అనిపించింది. అండ్ రిమైనింగ్ 3 సైడ్స్ మీకు బెజల్స్ అయితే చాలా తిన్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా. బట్ బాటంలో బెజల్ మాత్రం కొంచెం పెద్దగానే ఉంది. ROG Strix అని మెన్షన్ చేశారు, 6 cores అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక అలానే మనకి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది మోర్ ఎవర్ డిస్ప్లే ఇవన్నీ మాట్లాడుకునే ముందు కీబోర్డ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కీబోర్డ్ చూడొచ్చు. ఇక్కడ మీకు న్యూమరిక్ కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే కాదు. బట్ ఎవ్రీథింగ్ మీకు మల్టీమీడియా బటన్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. అండ్ అలానే మీరు చూసినట్లయితే ఫ్యాన్ కంట్రోల్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫ్యాన్ అంటే పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఫ్యాన్ అయితే తిరుగుతుంటుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన ఆరా సింక్ టెక్నాలజీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడానికి మీకు ఇక్కడ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కీబోర్డ్, లైటింగ్, ఎవ్రీథింగ్ అన్ని మల్టీమీడియా బటన్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా ఇది కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే వీళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి హార్మోనీ క్రియేట్ అని ఉంటుంది. దీని గురించి డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇది మనకి RGB కీబోర్డ్తో వస్తుంది. మీరు రెయిన్బో కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మౌస్కి సంబంధించినవి కానీ లేకపోతే CPU ఫ్యాన్స్, ఫ్రీక్వెన్సీ, ఎవ్రీథింగ్, టెంపరేచర్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ నుంచి అయితే యూజ్ చేయొచ్చు. సో దట్ దీని గురించి డెడికేటెడ్గా వీడియో చేస్తాను. ఈ వీడియోలో చెప్పడం అయితే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. సో ఖచ్చితంగా దాన్ని అయితే ఈ వీడియోలో స్కిప్ అయితే చేస్తున్నాను. ఇక ట్రాక్ ప్యాడ్లో అయితే నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. ఓవరాల్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది, ట్రాకింగ్ కానీ సెన్సిటివిటీ కానీ ఎవ్రీథింగ్. అండ్ ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి డిస్ప్లే అని చెప్పాలి. డిస్ప్లే అనేది మనకి 15.6 inches ఫుల్ HD IPS డిస్ప్లేతో వస్తుంది. నాట్ ఓన్లీ దట్, మెయిన్ థింగ్ ఏంటంటే డిస్ప్లేలో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో GTA 5 లాంటి ఇట్లాంటి గేమ్స్ మీకు చాలా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫ్రేమ్ రేట్ చాలా స్మూత్గా ఉంటుంది. టు బి ఫ్రాంక్, డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మీకు 250 nits అని చెప్పినప్పటికీ మీకు ఇది చాలా బ్రైట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఓవరాల్గా మీరు వీడియోస్ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ చాలా బ్రైట్గా అయితే ఉంది. డిస్ప్లేలో మాత్రం నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. టు బి ఫ్రాంక్, చాలా బెటర్ డిస్ప్లే అయితే యూజ్ చేశారని చెప్పాలి. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే హింజ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే హింజ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ అయితే ఉంది. ఏదైతే హింజ్ బేస్ ఉందో మెయిన్ రొటేటబుల్ అది వచ్చేసి మీకు మెటల్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంతా కూడా మీకు ప్లాస్టికే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మీకు హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఇంతవరకు అయితే మీకు హింజ్ అయితే వస్తుంది, ఇంత మించి ఇక కిందికి అయితే వెళ్ళదు అనమాట. ఓవరాల్గా మాత్రం చాలా బెటర్ అయితే ఉందని చెప్పాలి హింజ్ క్వాలిటీ. అండ్ ఫ్లెక్స్ చూసినా సరే, హింజ్ ఫ్లెక్స్ చూసినా సరే మీకు చాలా బెటర్ అయితే ఉంది. ఎటువంటి ఫ్లెక్సిబుల్ ఇష్యూస్ లేవు. వెయిట్ చూసినా సరే మీకు అరౌండ్ 2.1 kgs ఉంటుందని అయితే వాళ్ళు చెప్పారు. నేను వెయిట్ చేసి చూసినట్టయితే నాకు ఇది 2.07, పర్ఫెక్ట్గా 2.1 kgs కూడా లేదు. మనకి అఫ్కోర్స్ గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది ఈ మాత్రం వెయిట్ ఉండడం సర్వసాధారణం. అండ్ ఇక మెయిన్లీ ఈరోజు ఇందులో మెయిన్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సో Ryzen 5 5000 సిరీస్ ప్రాసెసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ GeForce RTX సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఫస్ట్లీ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ వచ్చేసి మనకి Ryzen 5 5600Hతో వస్తుంది. H అంటే మీకు తెలుసు కదా, సో మనకి హై పర్ఫార్మెన్స్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. ఇది మీకు TDP చూసినట్లయితే అరౌండ్ 45 అయితే ఉంటుంది. సో మీకు ఎక్కువ TDP ఉంది కాబట్టి ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ అయితే ఉంటుంది. కొంచెం హీటింగ్ కూడా ఉంటుంది. దట్స్ వై మనకి గేమింగ్ ల్యాప్టాప్స్లో ఎక్కువ వెంటిలేషన్ ఇవన్నీ అయితే చూస్తారు. అండ్ ఇక ప్రాసెసర్ గురించి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి బేస్ క్లాక్ స్పీడ్ మనం చూసినట్లయితే 3.3 GHz అయితే ఉంటుంది. అదే హైయెస్ట్ టర్బో బూస్ట్ క్లాక్ స్పీడ్ చూసినట్లయితే మనకి 4.2 GHz వరకు అయితే ఉంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ పర్ఫార్మెన్స్ మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. బట్ పర్ఫార్మెన్స్ గురించి నేను రివ్యూలో మీతో అయితే క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇక సెకండ్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి గ్రాఫిక్ కార్డ్. ఇక్కడ చూసినట్టయితే మనకి RTX సిరీస్ గ్రాఫిక్ కార్డ్ ఇది RTX3050తో వస్తుంది అనమాట. ఇది మనకి సో 3050 అనగానే అందరూ ఏమనుకుంటారంటే 3000 సిరీస్ అనగానే 2060 సూపర్ కంటే బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీకు ఇది RTX సిరీస్లో 3000 సిరీస్లో వన్ ఆఫ్ ది స్టార్టింగ్ గ్రాఫిక్ కార్డ్ అని చెప్పొచ్చు. మీకు 1660 కానీ 1660 సూపర్ కానీ దీనికంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. కానీ మరి మీరు RTX అనగానే 30 సిరీస్లో మనకి ఇంతకుముందు 3060 కానీ 3060 Ti కానీ అంత పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. దీని విజువల్ ర్యామ్ కనుక మనం చూసినట్లయితే మనకి అరౌండ్ 4 GB అయితే ఉంటుంది. ఆబ్వియస్గా మీకు సింపుల్గా చెప్పగలను ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఇది కూడా మీకు బెటర్ అని అయితే చెప్పొచ్చు. బట్ ఎనీవే గేమ్స్ ఆడాక ఫ్రేమ్ రేట్ ఎలా ఉంది, GTA కానీ లేకపోతే మామూలుగా గీక్ బెంచ్ రన్ చేసినప్పుడు కానీ సినీ బెంచ్ రన్ చేసినప్పుడు కానీ స్కోర్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా రివ్యూలు అయితే మెన్షన్ చేస్తాను. ఈ రోజు అయితే టెస్ట్ తెలుసుకోవట్లేదు, ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా లెంత్ అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి పర్ఫార్మెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏదైతే చేంజెస్ ఉంటాయో సో వీళ్ళకి సంబంధించిన క్రియేట్ సాఫ్ట్వేర్ దాని గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ రైట్ నెక్స్ట్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది 8 GB ర్యామ్తో వస్తుంది. ఇదొక్కటే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఈ బడ్జెట్లో వీళ్ళు మినిమం 16 GB తెచ్చి ఉండాలి. బట్ 8 GB తెచ్చారు. బట్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ 2 slots అయితే ఉంటాయి ర్యామ్కి. ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా ఇంకో స్లాట్లో
ఈజీ ఇంకో 16 GB స్టిక్ కానీ లేకపోతే 8 GB స్టిక్ కానీ యూజ్ చేయొచ్చు. వీళ్ళు ఏదైతే యూజ్ చేశారో ఇది మనకి 3200 MHz ర్యామ్ అయితే యూజ్ చేశారు. సో దట్ మీకు హై స్పీడ్ ర్యామ్ ఇది, ర్యామ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఖచ్చితంగా మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకో 5000 ఎక్స్ట్రా పెడితే మీకు అరౌండ్ ఇంకో 8 GB 3200 MHz ర్యామ్ అయితే వస్తుంది. అండ్ SSD విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది స్టోరేజ్ మనకి 1 TB SSDతో వస్తుంది. మీకు ఎటువంటి ఆప్టికల్ డ్రైవ్స్ అయితే ఉండవు, పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. 1 TB SSD అనేది నన్ను అడిగితే మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పొచ్చు. హై స్పీడ్ NVMe SSD అయితే యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసినట్లయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. గేమింగ్ ల్యాప్టాప్ గేమ్ కావాలన్నీ అయితే ఉన్నాయి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. బట్ పర్ఫార్మెన్స్ గురించి తర్వాతకి అయితే మాట్లాడతాను. అండ్ ఇక గేమింగ్ ల్యాప్టాప్ అనగానే చాలామంది బ్యాటరీ బ్యాకప్ గురించి చూస్తూ ఉంటారు. మామూలుగా యూజువల్గా మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది 2 నుంచి 3 అవర్స్ వస్తాయి, 2 to 3 అవర్స్. బట్ అందరూ ఏంటంటే 4 అవర్స్ కావాలి, 5 అవర్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఏ ల్యాప్టాప్ అయినా సరే మనకి అది చాలా కష్టం. 4 to 5 అవర్స్ గేమింగ్ ల్యాప్టాప్లో రావడం అనేది. నన్ను అడిగితే అసలు గేమింగ్ ల్యాప్టాప్లో ఛార్జింగ్ పెట్టకుండా మీరు గేమ్స్ ఆడొద్దని అయితే చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టి ఆడతారో అప్పుడు మీకు కొంచెం ఫ్రేమ్ రేట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఎక్కువ పవర్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా అయితే ల్యాప్టాప్ గేమింగ్లో రన్ అయితే అవుతుందన్నమాట. అండ్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 53 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే 4 to 5 అవర్స్ వస్తుంది అంటున్నారు. బట్ నన్ను అడిగితే అంతైతే రాదని అయితే అనుకుంటున్నాను. బట్ స్టిల్ నేను చెక్ చేశాక మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత వస్తుంది ఏంటి అనేది. అండ్ ఇక ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి 200 వాట్ AC అడాప్టర్ అయితే ఇచ్చారన్నమాట. సో చాలా అంటే చాలా ఫాస్ట్ ఛార్జర్ ఇది, మీకు చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆరామ్స్ మీరు బ్యాటరీ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది Windows 10తో వస్తుంది. వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఆరా సింక్ ఉందో దీనికి సంబంధించిన క్రియేట్ అనే సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రీబిల్డ్గా అయితే మీకు ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. మీరు ఎటువంటి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో ఆబ్వియస్గా సాఫ్ట్వేర్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక ప్రైస్ అసలు ఎంతనా, ఇది ప్రైస్ అంత బాగానే ఉంది. ప్రైస్ ఎంత అని అడిగినట్లయితే ప్రైస్ వచ్చేసి మీకు ఇది అరౌండ్ 89,000 రూపీస్ అయితే ఉంది. నేను పర్చేస్ చేసినప్పుడు నాకు సంథింగ్ 87,000 ఏమో పడిందట్టుంది. నాకు ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు. బట్ ఆ ప్రైస్ కొనొచ్చా అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రివ్యూ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. రివ్యూ వచ్చాక మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎటువంటి పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేయలేదు నేను. అన్ని గేమ్స్ ఆడతాను అండ్ గీక్ బెంచ్, సినీ బెంచ్ ఎవ్రీథింగ్ రన్ చేశాక అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. అప్పుడైతే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. అప్పటి వరకు 80% పర్చేజ్ అయితే చేయమాకండి. అండ్ ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రం నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటివరకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం అక్కడైతే డీల్స్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇట్లాంటి బెటర్ ల్యాప్టాప్స్ అనేవి మీకు చాలా ఫాస్ట్గా డీల్స్ ఏమైనా వస్తే మీకు అక్కడ పోస్ట్ అయితే చేస్తాను. అందులో నుంచి బెటర్గా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. నాట్ ఓన్లీ ల్యాప్టాప్స్, మొబైల్స్, ఎవ్రీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే తెలుగులో ల్యాప్టాప్ రివ్యూస్ చేసేదే చాలా తక్కువ మంది. అండ్ నేను నిన్న చేసిన ఐడియా ప్యాడ్ 3 కానీ లేకపోతే ఏదైతే మీకు Asus ROG Strix G15 ఇది ఏదైతే ఉందో ఇవి రెండు మీకు యూట్యూబ్లో మోస్ట్లీ ఎవరైతే చేయలేదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసి ఉంటారు కానీ ఓవరాల్ ఇండియా వీడియో చూసినా ఎవరైతే చేయలేదు. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.